హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. బ్యూటిఫుల్ శారీస్ మేము ముందుకు వచ్చేసాము ఆల్రెడీ. నేను ఒకటి కట్టుకోండేమో చూపించేస్తున్నాను. దీంట్లో కలర్స్ అండ్ వేరే వేరే ఫ్యాబ్రిక్స్ యాజ్ యూజువల్ చాలా చాలా బ్యూటిఫుల్ శారీస్ అన్నీ ఉన్నాయి. లెట్స్ గెట్ స్టార్ట్. సో ఇదే శారీ అండి నేను కట్టుకున్న శారీ. ఈ సీజన్ కి ఫ్యాబ్రిక్ ఆఫ్ ది సీజన్ అని చెప్పొచ్చు. నేనైతే దీనికి బెస్ట్ అవార్డ్ ఇచ్చేస్తాను ఫ్యాబ్రిక్ కి. ఎందుకంటే ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అండి. ఇది లైట్ ఆర్గన్జానే, షిమ్మర్ ఆర్గన్జా వస్తుంది. సో ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇది చాలా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అండి. ఇట్స్ అన్ ఆర్గన్జా దీని బేస్ అయితే, దీని డిఎన్ఏ అయితే ఆర్గన్జానే కానీ బట్ దీని టెక్స్చర్ మాత్రం జార్జెట్ కూడా కలిసిందండి. లైట్ షిమ్మర్ ఉంది. దీనికి సీక్వెన్స్ వర్క్తో వచ్చిన ఈ లేస్ కూడా చాలా బాగుందండి. బ్యూటిఫుల్గా ఉంది లేస్. చిన్న లేసే కానీ ఎంత అందం తీసుకొచ్చిందో. అండ్ కలర్ కూడా చాలా సోబర్గా. ఇదిగోండి నేను కట్టుకున్నాను కదా, కట్టుకుని చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. జస్ట్ షిమ్మర్లో వచ్చింది. లైట్ సాఫ్ట్ ఆర్గన్జాలో వస్తుంది. లైట్ షిమ్మర్ లుక్ వస్తుంది. ఆనియన్ పింక్, ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. ఈ కలర్ అని చెప్పమంటారు, మౌవ్ కలర్ అంటాం దీన్ని. మౌవ్ కలర్, కలర్ఫుల్ ప్రింట్ వచ్చింది. మంచి కలర్ఫుల్ ప్రింట్ వచ్చింది సాఫ్ట్ ఆర్గన్జాలో. అండ్ పళ్ళులో ఇట్లా డిఫరెంట్ ప్రింట్ ఉంటుంది. బ్లౌజ్ కూడా ఈ మౌవ్ కలర్ అంటే ఆనియన్ పింక్కి లావెండర్కి మధ్యలో ఉంటుందండి మౌవ్ కలర్ అంటే. దిస్ ఇస్ ద బ్లౌజ్ అనమాట. బెస్ట్ పార్ట్ ఏంటంటే 1900 రేట్ 1900. ఫ్యాన్సీ లుక్, చాలా ఫ్యాన్సీ లుక్. చాలా అంటే బాగా హెవీ హై ఫ్యాన్సీ కాదు, ఎక్కువ వర్క్స్ అవి కాదు కదండి. పెద్దగా పల్చగా లేదు, ఉంది. బట్ కలర్ వల్ల ఏంటంటే అసలు స్కిన్ తెలియట్లేదు, స్కిన్ కనిపించట్లేదు. ఫ్యాబ్రిక్ తేలిగ్గా పల్చగానే ఉంది. బట్ ఈ ప్రింట్ అండ్ స్కిన్లో కలిసిపోయే కలర్ కాబట్టి అసలు ట్రాన్స్పరెన్సీ అన్నది తెలియట్లేదు. చాలా చక్కగా ఉందండి శారీ కట్టుకుంటే. 1900లోనే ఉంది. సో ఇందులోనే ఇంకొక డిజైన్ అండి, ఇంకొక కలర్. ఇది కొంచెం క్రష్ ఎఫెక్ట్ కూడా వచ్చింది దీని మీద. లైట్గా క్రష్ ఎఫెక్ట్ వచ్చింది. ఇది కూడా 1900. 1900కి ఈ లేస్ తోటి అండ్ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ కలర్స్, గ్రే మీద గోల్డ్ కలర్ సెల్ఫ్ లైన్స్ కూడా వచ్చినాయి. ఈ ఫ్యాబ్రిక్ తేలిగ్గా ఉందండి, చక్కగా తేలిగ్గా ఉంది. ఫ్యాన్సీ లుక్లో వచ్చింది. ట్రాన్స్పరెంట్గా ఉన్నా కూడా మేనేజబుల్గానే ఉంది. సో చిన్న చిన్న ఫంక్షన్స్కి లేదా బయటకి సినిమాకి ఇలాంటి వాటికి కట్టుకోవడానికి నిజంగా బాగుంటుంది చీర. రెండు కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. బ్లౌజ్ ఏమో గోల్డ్ అండ్ సిల్వర్ కాపర్ కలర్ తోటి వచ్చిన స్ట్రైప్స్ విత్ ఈ లేస్ కూడా. ఈ సన్న లేస్ మాత్రం నా మనసుకు వచ్చేసింది. పెద్ద ఎక్కువ వర్క్లో లేదు కానీ ఒక గ్లిటర్ యాడ్ అయ్యింది. ఎంత ఫ్యాన్సీగా కనిపిస్తుందో చూడండి. నీట్గా ఏదో ఒక ఫ్యాన్సీ శారీ అన్నట్టుగా ఇదే యాడ్ చేసింది దీనికి. 1900 రేట్ అయితే మాత్రం చాలా అందుబాటులో ఉంది. హైట్ ఏమో 48 ఇంచెస్ హైట్ ఉంది. ఇది చూసారా, దీని మీద ఫ్లోరల్ ప్రింట్ ఎక్కడొచ్చిందో. పళ్ళు అంతా కూడా ఇట్లా వచ్చింది. అండ్ మళ్ళీ కిందన బోర్డర్ స్టైల్ అనమాట. స్కర్ట్ వరకు కూడా, మోకాళ్ళ వరకు కూడా చక్కగా ఫ్లోరలే అబ్స్ట్రాక్ట్ ప్రింట్ లాగా కలర్ఫుల్గా వచ్చిందండి ప్రింట్. ఇది 90. గోల్డ్ టిష్యూ ఎన్నున్నా గోల్డ్ టిష్యూకి ఉండే రిక్వైర్మెంట్, దీని డిమాండ్ ఎప్పుడు ఉంటూనే ఉంటుందండి. ఇది ప్రాపర్ గోల్డ్ టిష్యూ అండి. ఇంకోటి కాదు టిష్యూనే. టిష్యూ ఇదిగో చూసారు కదా, గోల్డ్ టిష్యూ శారీ. ఇది గోల్డ్ కలర్లో కూడా రోజ్ గోల్డ్ కలర్లో ఉందండి. లైట్గా కొంచెం రోజ్ గోల్డ్ లాగా, బాగా బ్రైట్ గోల్డ్ కాకుండా కాస్త డల్ గోల్డ్ లాగా ఉంది. సింపుల్ ప్లెయిన్ శారీ అండి, ఏం లేదు. బార్డర్ కూడా గోల్డే. దీనికి పెద్ద డిఫరెన్స్ తెలియట్లేదు. కానీ పళ్ళు చూసారా, పళ్ళులో కలర్ఫుల్ ఎంబ్రాయిడరీ. పళ్ళు మాత్రం రిచ్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ మీద కూడా ఏ కలర్స్ తోటి అయితే పళ్ళులో థ్రెడ్ వర్క్ వచ్చిందో అదే కలర్స్ తోటి బుటీస్ అనమాట, బుటీస్ ఎంబ్రాయిడరీ వస్తాయి. ఇది యూజువలీ ఏంటంటే ఇలా ప్లీట్స్ సింగిల్ ప్లీట్ వేసుకొని ఇట్లా పెట్టుకుంటే ఎంత బాగుందో చూడండి. అండ్ ఇదే బ్లౌజ్ కనుక ఇక్కడ మీకు వచ్చేసరికి చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ పళ్ళులో చూసారా జంట ప్యారెట్స్ వచ్చినాయి చక్కగా కలర్ఫుల్గా గోల్డ్ మీద. ఇది 2900లో ఉంది. 2900లో ఉంది. టిష్యూ బాడీ హగ్గింగ్ ఏమి ఉండదు. ఇది కొంచెం లేస్తుంది ఆర్గన్జా లాగా. అలానే మరీ స్టిఫ్ కాదు, మేనేజబుల్గానే ఉంది. 2900లో ఉంది. ఇదిగోండి, ఈ మాత్రం ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఇది టిష్యూ శారీ కాబట్టి. హైట్ విషయానికి వస్తే 49 ఇంచెస్ హైట్ వచ్చింది. ఇది శారీ. దిస్ ఇస్ ద శారీ. పళ్ళులోనే ఉంది మెయిన్, పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట. ప్లెయిన్ శారీ అండ్ దిస్ పళ్ళు. పైథనీ శారీస్కి ఎలాంటి పళ్ళు అయితే వస్తుందో ప్లెయిన్ పైథనీ శారీస్కి అలాంటిది అనమాట. దిస్ ఇస్ బ్లౌజ్. ఎస్, కమింగ్ టు బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ శారీ అండి. ఇది జార్జెట్, సూపర్ జార్జెట్ అండి. మంచి జార్జెట్, ప్యూర్ జార్జెట్. దీని మీద హ్యాండ్ వర్క్ అండి. అంతకుముందు ఇలాంటివి మన దగ్గర 5000, 55లో వచ్చాయి. ఇప్పుడు ఇది కలర్ చూడండి, సీ గ్రీన్ కలర్ మీద
లైట్ ఫ్లోరల్ ప్రింట్, డార్క్ సీ గ్రీన్ కలరే, స్కై బ్లూ అనుకోండి, స్కై బ్లూ కలరు, బ్లూయిష్ గ్రీను, ఆ కలర్కి డార్క్ కలర్ వచ్చిన ప్లెయిన్ బార్డరు అండ్ కడ్దానా వర్క్ అండి. మొత్తం బాడీ శారీ అంతా కూడా బార్డరు అండ్ మధ్యలో ఈ లైన్స్, ఒకటి జరీ లైన్ అయితే ఒకటి కడ్దానా లేస్ తోటి వచ్చిన, కడ్దానాస్ అంటే ఇంత సిల్వర్ కలర్ పైప్స్ ఉంటాయి కదండి, పైప్స్ గొట్టాలంటాం అవి. సో ఆ లేస్ అనమాట, ఆ వర్క్ అనమాట. సో లైన్స్ లాగా మంచి గ్లిటర్ యాడ్ అయింది. 3300లో ఉందండి. ఎందుకంటే ఇదంతా హ్యాండ్తో చేశారు, హ్యాండ్ వర్క్, మెషిన్ వర్క్ కాదు ఇది, హ్యాండ్ వర్క్. అండ్ ఏదైతే మీకు బార్డర్లో సన్లో పైపింగ్ కలర్ వచ్చిందో అదే కలర్ తోటి వచ్చిన బ్లౌజ్ విత్ వర్క్, జస్ట్ సింపుల్ బార్డర్కి వర్క్ వస్తుంది. 3300కి ఫ్యాన్సీ లుక్ అండి, అఫీషియల్ డీసెంట్ ఫ్యాన్సీ అనమాట. ఇది చాలా చక్కగా ఉంది, చాలా డీసెంట్ ఫ్యాన్సీ. ఫ్యాబ్రిక్ అయితే ఇంకెంత కంఫర్ట్ ఉందో, జార్జెట్, ఇంకా ప్యూర్ జార్జెట్. ప్యూర్ అంటే అదేలేండి సెకండ్ ప్యూర్, బాగా ప్యూర్ అయితే ఇదే 10-12 ఉంటుంది. సో ఇది 3300లో ఉంది. మీకు ఇందులో ఈ మెరుపు కనిపిస్తుంది అంటే లైన్స్ వర్క్. సో 47 ఇంచెస్ హైట్లో ఉంది. ఇది 3300లో ఉంది. ఎస్, మన అందరికీ హిట్ అయ్యి బాగా నచ్చి చాలా కట్టుకున్న ఈ ముంగా సిల్క్ శారీ అండి. ఇది ముంగా సిల్క్లోనే ఆల్ ఓవర్ వస్తుంది. ఇది ఫ్యాబ్రిక్ కూడా ముంగా సిల్క్లోనే కాస్త క్రేప్ మిక్స్ లాగా ఉంటుంది ఇది. సో దీనికి మీనా డిజైన్ వస్తుంది, ఆల్ ఓవర్ క్రీపర్ వస్తుంది. అండ్ దీనికి ఎల్లో చూసారా, ఎల్లో అండ్ మల్టీ కలర్ తోటి వచ్చిన థ్రెడ్స్, డార్క్ రాణి పింక్ అండి బాడీ కలర్ అయితే, డార్క్ రాణి పింక్, చక్కగా మరి గాడీగా లేకుండా ఉంటుంది చూడండి, ఆ రాణి పింక్ అనమాట, డీసెంట్ సటిల్ రాణి పింక్. దీనికి జరీ బోర్డర్ అండ్ పళ్ళు, రిచ్ పళ్ళు. బ్లౌజ్ ఏమైంది తెలుసా, బ్లౌజ్ వావ్, జకార్డ్ బ్లౌజ్ అండి, ఆల్ ఓవర్. బట్ ఫ్లెక్సిబుల్ ఫ్యాబ్రిక్ లో ఉంది, మెత్తగా ఉంది, స్టిఫ్ గా నుంచోట్లేదు ఇది. ఇదనమాట బ్లౌజ్. 4200లో ఉంది ఈ ముంగా సిల్క్ శారీ. ముంగా సిల్క్ లోనే కాస్త డిఫరెంట్ టెక్స్చర్ వచ్చిందనమాట. అండ్ ఆల్ ఓవర్ వీవింగ్ తోటి జస్ట్ 4200లో ఉంది. సీ దిస్ శారీ, సాటిన్ క్రేప్ మల్టీ కలర్, 3 కలర్స్ వచ్చినాయి కదా, ట్రై కలర్ అనమాట. బీచ్ కలర్ నుంచి సీ గ్రీన్, బ్లూ నుంచి డార్క్ సీ గ్రీన్ వరకు వచ్చింది. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, ఆలియా భట్ శారీ అంటున్నారు దీన్ని. సో దీనిలో కలర్ బ్లౌజ్ ఏదంటే పైన ఏదైతే వచ్చిందో లైట్ కలర్, ఈ కలర్ తోటి వచ్చిన బ్లౌజ్ ఉంటుంది. 1600 అండి, జస్ట్ 1600కే ఉంది. ఫ్యాబ్రిక్ అయితే ఇంకా చాలా స్మూత్ గా ఉంది. దీన్ని మీరు డ్రెస్సెస్ గా కూడా కుట్టించుకోవచ్చు, లెహెంగాస్ కూడా కుట్టించుకోవచ్చు, మల్టీ షేడ్ లోని అనార్కలి డ్రెస్ కుట్టించుకోవచ్చు, స్కర్ట్స్ ఎలాగైనా either శారీ లాగా వాడుకోవచ్చు. అలా డ్రెస్సెస్ అయితే 2 స్కర్ట్స్ ఎన్నో అవుతాయి, చీరకి ఎన్నో అవుతాయి నాకు తెలియదు కానీ. సో అట్లాగా ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంది కాబట్టి, మంచి ఫాల్ ఉండి కలర్ఫుల్ గా ఉంది కాబట్టి రేట్ రీజనబుల్ గా ఉంది. 1600కి ఏమొస్తుందండి, 5.5 మీటర్లు ప్లస్ ఒక 80 సెంటీమీటర్ బ్లౌజ్ తోటి జస్ట్ 1600కే చాలా చక్కటి ఫ్యాబ్రిక్ ఉంది సాటిన్ క్రేప్ లో. సో నచ్చేయండి ఈ రోజు కూడా, రోజులాగే నచ్చేయ మీకు ఈ రోజు శారీస్ కూడా. నచ్చితే తీసుకోవాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. వాట్సాప్ నెంబర్ ఏదంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, అదనమాట. నా నెంబర్కి చేస్తున్నారు అందరూ, 9392040568 నెంబర్ ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో ఆ నెంబర్కి మాత్రమే వాట్సాప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి, మా వాళ్ళు రిప్లై పెడతారు. సో మీ ఇంటికి మీ చీర వచ్చేసింది పే చేసిన తర్వాత. అంతే. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బై బై.